శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి వీడియోస్ కానీ లేదా టీవీ ఛానల్స్ లో చెప్పిన వీడియోస్ కానీ వాటిల్లో కొంత పార్ట్ కట్ చేసి ఆన్లైన్లో వాటిని పెట్టుకొని వేరే నెంబర్స్ ఇచ్చి మోసాలు చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. అలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. మాది కేవలం ఒకే ఒక్క అఫీషియల్ ఛానల్, మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్. మాకు ఒకే ఒక్క అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. నా శిష్యులమని ప్రచారం చేసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఆన్లైన్ మోసాలు అరికట్టండి. డబ్బులు మోసపోకుండా జాగ్రత్త పడండి. జూలై 11 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి అర్ధరాత్రి 2:03 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం ఉదయం 11:01 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. శనివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 11:01 లోపు అమృత యోగం వల్ల ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉదయం 11:01 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. శనివారం రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:01 తర్వాత కూడా పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. 2 యోగాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథునంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రి వైపు బంధువులతో కీలకమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందటానికి బలం ఉంది. అలాగే రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉదయం 11:01 వరకు ఉంది. కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేసుకుంటే చాలా మంచిది, సర్జరీలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే గ్యాంబ్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు కూడా బాగా వస్తాయి. శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం మంచిది. మౌనవ్రతం ద్వారా ప్రయోజనాలు పొందటానికి కృత్తికా మంచి నక్షత్రం. గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కృత్తిక అనుకూలిస్తుంది. అలాగే ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి అగ్ని సంబంధమైన పనులు, అంటే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కృత్తిక అనుకూలిస్తుంది. ఉదయం 11:01 వరకు కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11:01 తర్వాత రోహిణి నక్షత్రం వచ్చింది. రోహిణి బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా నామకరణం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు, బారసాలు చేసుకోవచ్చు, కంప్యూటర్ జ్యోతిష విద్యలు ముఖ్యమైనవి నేర్చుకోవచ్చు, అధికార పదవులు స్వీకరించవచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళటానికి, దైవ దర్శనాలకి రోహిణి మంచి నక్షత్రం. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి రోహిణి మంచిది. గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రోహిణి అనుకూలిస్తుంది. అంటే ఉదయం 11:01 తర్వాత రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే మానసికంగా కొంత బాధాకరమైన పరిస్థితులు మేషరాశి వాళ్ళు ఎదుర్కొంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో సంతోషము, లాభము చేకూరతాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన, చేస్తున్న వృత్తిలో ఏదో ఒక విధంగా సంతోషాన్ని, ఆనందాన్ని పొందడంతో పాటుగా వృషభ రాశి వాళ్ళు లాభాలు పొందే యోగం కూడా ఎక్కువగా ఉంది. విద్యారంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకు కూడా ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇల్లు కొనుక్కోవటానికి లేదా కట్టుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు అద్భుతమైన యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా బంధుమిత్రులతో ద్వేషభావం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది, వ్యవహార విజయం లభిస్తుంది. అలాగే ఈరోజు ధన ప్రాప్తి యోగం చాలా బాగుంది. ఇంటికి అవసరమైనటువంటి కొత్త కొత్త వస్తువులన్నీ సింహరాశి వాళ్ళు ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల పనిచేసే చోట ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే కన్యారాశి వాళ్ళు అప్పులు తీర్చలేక కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేయటం మంచిది. అప్పుడు ఆ సమస్యల నుంచి కన్యారాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది, దేవాలయ సందర్శనం చేస్తారు. అదే విధంగా తులారాశి వాళ్ళు ఈరోజు వ్యాపారంలో కొన్ని రుణాలు వసూలు అవటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. పనిచేసే చోట పై అధికారులు కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చలేక సమస్యలను ఎదుర్కొనే సూచనలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు తెలివితేటలతో సమయస్ఫూర్తితో వృశ్చిక రాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో కొన్ని సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చికాకులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ధనుసు రాశి వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే రుణాల వల్ల కొన్ని చికాకులు ఏర్పడతాయి. రుణాల విషయంలో ప్రశాంతంగా ఆలోచించి ధనుసు రాశి వాళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధన ప్రాప్తి యోగాలు కూడా బాగున్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో మంచి అద్భుతమైన లాభం పొందగలుగుతారు. అలాగే ధార్మిక చింతన బాగుంటుంది. సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రు బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువులతో కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే అప్పులు తీర్చడం ద్వారా మానసికంగా ప్రశాంతతను కూడా మీన రాశి వాళ్ళు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే శనివారం కాబట్టి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం హం హనుమతే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత ప్రయోజనాలు చేకూరతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనివారం ఉంటుంది. శనివారం ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు, ఇలాంటి వాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించినట్లయితే చాలా వరకు దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం ఉన్న సమయంలో మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళ నియమించుకోవటానికి శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, హోరాకాలం బట్టి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం చేసుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలన్నా తప్పకుండా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.